హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్వి టెక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఎవరైతే కుట్టు మిషన్లు కుట్టుకుంటారో అంటే మిషన్లు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ స్కీమ్లో మనం ఎలా అప్లై చేయాలి, మన దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ స్కీమ్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చా అనేది క్లియర్గా ఈ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరికి ఈ ఉచిత కుట్టు మిషన్లు అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీగా అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మరింత సమాచారం కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. వీడియో లింక్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అంటే అప్లికేషన్ ఫామ్ కానీ ఎలా అప్లై చేయాలి ఏంటి ఆ ప్రొసీజర్ మొత్తం కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా నేను స్క్రీన్ మీద చూపించే ఈ వెబ్సైట్లోకి అనేది అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది అయితే మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు స్టెప్ బై స్టెప్ అక్కడ ఉంటుందన్నమాట. సో ఈ వీడియో లింక్ ఇక్కడికి వెబ్సైట్ లింక్లోకి అనేది అయితే మీరు వచ్చేయచ్చు. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS అని ఉంది కదా. సో ఇందిరా మహిళా శక్తి, ఈ పథకం పేరు వచ్చి మనకి ఇందిరమ్మ మహిళా శక్తి. సో సీయింగ్ మిషన్ అప్లికేషన్ ఫామ్ ఫైనాన్షియల్ 2024-25 ఈ స్కీమ్ మెయిన్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి 31 డిసెంబర్ 2024 వరకు మనకి లాస్ట్ డేట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ లోపు అనేది అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ది అప్లికెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ యాజ్ పర్ ఆధార్ మనకి ఆధార్ కార్డులో ఎటువంటి పేరు ఉందో స్పెల్లింగ్స్ ఉన్నాయో సేమ్ అదే ఇక్కడ అనేది అయితే మనం ప్రొవైడ్ చేయాలి. అలాగే ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ అనేది అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఉన్నట్లయితే కనుక రేషన్ కార్డు నెంబర్ని, ఫుడ్ సెక్యూరిటీ కార్డు అన్నా రేషన్ కార్డు అన్నా మనకు ఉంది కదా, సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే రూరల్లో ఉంటారా అర్బన్లో ఉంటారా మీ ఏరియా అనేది అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ, సో మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ కనుక అవైలబుల్ ఉంటే మీ సేవ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద పేరు ఏదైతే ఉందో ఆ పేరుని ఎంటర్ చేయాలి. మీ యొక్క ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కనుక చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఇక్కడ మెన్షన్ చేయండి. సో అలాగే యాన్యువల్ ఇన్కమ్, మీ యొక్క సంవత్సరపు ఆదాయం ఎంత అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. జెండర్ వచ్చి ఫీమేల్ ఉంటుంది. మెరిటల్ స్టేటస్ వచ్చి అన్మ్యారీడ్ మ్యారీడ్ అనేది ఉంటుంది. అలాగే కేటగిరీ వచ్చి మీరు కేటగిరీ అనేది అయితే ఇక్కడ చేయాల్సి ఉంటుంది అనమాట. డిసేబుల్డ్, ఆర్ఫాన్సా, సింగిల్ అలా ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ వచ్చి ఖచ్చితంగా కూడా మీరు వర్క్ చేసే మొబైల్ నెంబర్నే మీకు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మొబైల్ నెంబర్లో ఓటీపీ ద్వారా కానివ్వండి, అలాగే మెసేజెస్, అప్లికేషన్ స్టేటస్ కానీ మీకు ఇక్కడ మొబైల్స్కి వస్తుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఉంటే ఇవ్వండి. అలాగే రిలీజియస్ వచ్చి మీరు ఏ రిలీజియస్ అనేది ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ముస్లిం, సిక్స్, బుద్ధిస్ట్, పార్సీస్, జైన్స్, సో వీళ్ళందరికీ కూడా ఈ ఉచిత కుట్టు మిషన్ పథకం అర్హులైన అనమాట. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ ఉంటుంది. సో అలాగే టైలరింగ్ ఏదైతే మీరు టైలరింగ్కి ట్రైనింగ్ తీసుకున్నారో దానికి సంబంధించి ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట. సో ఇక్కడ మైనారిటీకి సంబంధించిన వాళ్ళకి ఈ ఉచిత కుట్టు మిషన్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, మండల్, మున్సిపాలిటీ. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికెంట్ ఫోటోగ్రాఫ్, మీది ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుందో ఆ ఫోటోగ్రాఫ్ అనేది అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ చేసే ముందు ఒకసారి చూసుకోండి, 50 KB ఆర్ లెస్ దెన్ 1024 KB అనేది అయితే ఉంటుంది. అంటే 50 KB లోపు మీరు కనుక పాస్పోర్ట్ సైజ్ ఫోటోని స్కాన్ చేసుకుని నీట్గా అప్లోడ్ అనేది అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగారు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ సిక్, బుద్ధిస్ట్, జైన్, పార్సీ, సో వీళ్ళకి మాత్రమే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కంపల్సరీ అనమాట, మ్యాండేటరీ. టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కనుక మీకు ఉన్నట్లయితే దాన్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అది మాత్రం మనకి మ్యాండేటరీ ఏమి ఇవ్వలేదు. సో ఇదంతా చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ప్రివ్యూ కొట్టినాక మీకు మీ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టినట్లయితే మీకు ఒక ఫామ్ అనేది అయితే రిసిప్ట్ అనేది అయితే రావడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ని మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో సింపుల్గా ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎంఆర్డిఓ కానివ్వండి, వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ని చెక్ చేసి వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు తదుపరి ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది, స్టేటస్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు వచ్చిందా రాలేదు అనేది అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది మనం ఉచిత కుట్టు మిషన్ అప్లై చేసుకునే విధానం ఆన్లైన్లో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డౌట్స్కి మీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు క్లారిటీగా ఇంకా ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.